నా పేరు రామకృష్ణ, నేను బీసీ. మాది అనంతపూర్ అర్బన్ నియోజకవర్గం, హౌసింగ్ బోర్డు అమాల కాలనీ డివిజన్ సంబంధించి. ప్రభుత్వం బీసీలు అనగొక్కుతుంది, బీసీ పార్టీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు కదా. గతంలో భారతదేశ స్వతంత్రం వచ్చిన నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి కానీ ఒక మంత్రి పోస్టులో కానీ ఒక నామినేషన్ పోస్టులో కానీ ఏమన్నా చేసినాడంటే ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డివే. మన బీసీలకి ఈరోజు రాజ్యాంగంలో లేని రెండేడు చైర్మన్లు కానీ డైరెక్టర్లను కానీ చేసినాడంటే అది మొట్టమొదటిగా మన జగన్మోహన్ రెడ్డికి బీసీల తరఫున ప్రత్యేక బీసీల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉద్యోగాలు ఉపాధులు రావాలంటే మా ప్రభుత్వమే రావాలని లోకేష్ అంటున్నాడు కదా. గతంలో వాళ్ళు 2019 నుండి 2004 నుండి 2019 వరకు ఉన్నాడు. అంతకుముందు 2004 నుండి 1994 నుండి కానీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మన ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ చంద్రబాబు నాయుడు ఏం డెవలప్మెంట్ చేశాడు, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయననే చూడమను. మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కానీ మా అనంత వెంకటరామరెడ్డి కానీ మా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సహారంతో ఎంత అభివృద్ధి జరిగిందో మీరే చూడండి. మీడియా ద్వారా మీకే చిన్న వినపి టీడీపీ వాళ్ళకి కానీ ఎవరికన్నా కానీ. అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినాక విద్యా వ్యవస్థ సర్వనాశనం చేశాడండి. మన భారతదేశంలో లేని విధానంగా నాడు నేడు కింద టాయిలెట్లు కానీ బాత్రూమ్లు శుభ్రత కానీ మన స్కూళ్ళు కానీ నాడు నేడు కింద పోయి ఒక్కసారి చూడండి. అదే మన చిన్న పేద పిల్లలు కానీ ఇంగ్లీష్ మీడియం చదువుదామంటే చంద్రబాబు నాయుడు వద్దనే దుర్మార్గుడు మన రాష్ట్రంలో ఉన్నాడంటే ఆయనే. చంద్రబాబు నాయుడు, బీజేపీ, పవన్ కళ్యాణ్ ఎంతమంది వచ్చినా గానీ మన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయరు. ప్రతి గడపకి వెళ్ళండి, తెలుగుదేశం వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు నేరుగా అందుతున్నాయంటే మన జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబు నాయుడు నాడు నేడు కింద కానీ జన్మభూమి కమిటీలు వేసి ఓన్లీ ఒక టీడీపీ నాయకులకు తప్పితే కార్యకర్తలు తప్పితే మిగతా బలహీన వర్గాలకు లేవు జన్మభూమి కమిటీలు సభ్యులు పెట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తున్నారంటే వాళ్ళకి అసహ్య ఇంతమంది తండోపాయాలుగా వచ్చినారంటే ఆయనకే తెలియాలా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి అనేది. ఒక మహాశక్తి. ఎవరిచ్చారండి డబ్బులు? ఎవరిచ్చారు డబ్బులు ఎవరిచ్చారు? డబ్బులు అనేది ఒక టీడీపీ నాయకులు నాడు నీటి కింద గానీ ఇంపుడు గుంతుల కింద గానీ చెట్టు నీటి కింద గానీ కొట్టేసి టీడీపీ వాళ్ళు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సెంటు సెలవిస్తే ఏం జరిపోతుంది, మన ప్రభుత్వం అధికారులతో 2 సెంట్లు చంద్రబాబు నాయుడు అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంట్ ఇస్తా అన్నప్పుడు అదే లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కానీ ఏమి చేస్తున్నారు? అదే అర్బన్ లో వచ్చి సెంట్ ఇస్తున్నాడు, పల్లెలకు 1.5 సెంట్ ఇస్తున్నాడు. అదే మీరు ఆ రోజు సరిపోదు మీరు ఇంకా ఇవ్వండి అని అంటే మేము కానీ ఒక పేద ప్రజల తరఫున నిలబడినాడని మేము కానీ ఉదయపూర్వకంగా కానీ చంద్రబాబు నాయుడిని అభినందించేది. ఆ రోజు ఎంతసేపు ఉన్నా కానీ కోర్టులకి స్టేలు అవి ఇవి తెచ్చినారు. కానీ ఈరోజు సెంటు స్థలం అది ఇది అనేది వాళ్ళు అనే అర్హత కానీ లేదు. సొంతం చెల్లెలు అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎంపీ ఎమ్మెల్యేగా వచ్చిన వైఎస్ఆర్ పార్టీ ప్రజలే ఆయనకి అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు వీళ్ళు కాదు, ఇంట్లో బంధువులు అది కాదు ముఖ్యం. జగన్మోహన్ రెడ్డికి ప్రజల తర్వాత ఏమైనా